హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అతివా బై రాధిక. ఈరోజు వీడియోలో ఒక కొత్త ఐటెం మీకు పరిచయం చేయబోతున్నానండి. ఫ్యాబ్రిక్ వచ్చేసి గీచా సిల్క్, ప్రింట్ ఏమో బ్లాక్ ప్రింట్, కలంకారీ బ్లాక్ ప్రింట్ అన్నమాట. న్యాచురల్ కలర్స్, న్యాచురల్గా చేసిన శారీస్ ఇవి. నేను ఇంతకుముందు మహేశ్వరి, తర్వాత కలంకారీ కాటన్ అవి చూపించినప్పుడు చెప్పాను కదా, ప్రాసెస్ అంతా కూడా చేతితోనే జరుగుతుంది. బట్ట మాత్రమే మిల్లో తయారవుతుంది. ఆ తర్వాత శారీకి సంబంధించిన ప్రతి ఒక్క పని కూడా చేతితోనే చేస్తారు. పాలల్లో నానబెట్టడం, నీళ్ళల్లో నానబెట్టడం, అదే పాలంటే కరక్కాయ కలిపిన పాలు, ఇలా అంతా చేసిన తర్వాత న్యాచురల్ కలర్స్తో బ్లాక్ ప్రింటింగ్ అనేది చేస్తారు. మీరు మహేశ్వరి సిల్క్ తీసుకున్నారు కదండి, అలాగే ఈ ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, చాలా హాయిగా కూడా ఉంటుంది. చక్కటి బోర్డర్స్తో, ప్రింటెడ్ బోర్డరు, అలాగే ఇలా జూట్ టెక్స్చర్ ఉన్న బోర్డర్తోనూ చాలా బాగుంటాయి. చిన్న చిన్న టెంపుల్ బోర్డర్ లాగా వచ్చింది చూడండి, అట్లా అన్నమాట. కలర్స్ అన్నీ న్యాచురల్ కలర్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఒక్క రంగు, బ్లాక్, ఇలాంటి కలర్సే ఉంటాయండి, దగ్గరగా అనిపిస్తాయి అన్నమాట. ఇక మీరు కట్టుకోవడానికైతే మీరు ఎవరికైనా గిఫ్ట్గా ఇవ్వచ్చు, డైలీ వేర్ కట్టుకోవచ్చు, ఆఫీస్ వేర్ కట్టుకోవచ్చు, జర్నీస్లో కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయి. మరి విత్ బ్లౌజ్ వచ్చాయండి శారీస్ అన్నీను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం, శారీస్ చూసేద్దాం. శారీ చూడండి ఎంత బాగుందో. అసలు డైలీ వేర్కైనా ఆఫీస్ వేర్కైనా నేను ముందే చెప్పినట్టు చాలా బాగుంటాయండి, చాలా డిగ్నిఫైడ్గా కూడా ఉంటాయి. ఇదిగోండి పళ్ళు కూడా మంచి సైజులో వచ్చింది. పళ్ళు అంతా రకరకాల ప్రింట్స్తో ఇచ్చారు. అట్లాగే బ్లౌజ్ చూపించాము, అంతా బ్లాక్ ప్రింటేనండి ఇదంతా కూడా. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ మీద మస్టర్డ్ ఎల్లో అండ్ బ్లాక్తో, బ్లాక్ అయినది అవునమ్మా, న్యాచురల్గా ఇది బెల్లము ఐరన్తో వచ్చే బ్లాక్, ఆ కలర్తో వేశారండి. బ్లౌజ్ ప్రింట్ వచ్చేసి, ఇక శారీ వచ్చేసి శారీ అంతా ఈ విధంగా ఉంటుంది. డార్క్ మెరూన్ కలర్ పైన ఈ ప్రింట్ అంతా వస్తుందండి. అలాగే బోత్ సైడ్స్ ఇట్లా ప్రింటెడ్ బోర్డరు, అలాగే జూట్ టెక్స్చర్ ఉన్న బోర్డరు. జనరల్గా జూట్ అంటే గుచ్చుకున్నట్టు అలా ఉంటుందండి, కానీ ఇది థ్రెడ్డే, కాకపోతే మనకు జూట్ లాగా కలర్ కానీ అలా చూడగానే అలా అనిపిస్తుంది అంతే. మామూలుగా కొంతమంది జూట్ ఇష్టపడరు, కానీ ఇది అలా ఉండదు, ఇదంతా కూడా థ్రెడ్తోనే ఉంటుంది. చీరలు మాత్రం భలే లైట్ వెయిట్ ఉన్నాయండి. ఇదిగోండి రెండో శారీ, పళ్ళు అంతా చూడండి ఈ విధంగా వచ్చింది. ఇది శారీ కలర్ వచ్చేసి బ్రౌన్ లాగా ఉంటుందండి, రకరకాల డిజైన్స్తో ఈ పళ్ళు అనేది వచ్చింది. బ్లౌజ్ ఏమో క్రీమ్ కలర్ పైన మస్టర్డ్ అండ్ బ్లాక్ కాంబినేషన్లో బ్లౌజ్ డిజైన్ వస్తుంది. శారీ అంతా ఈ విధంగా ఉంటుందండి, ఆల్ ఓవర్ బ్లాక్ ప్రింట్ డిజైన్ వస్తుంది. మీకు క్లియర్గా తెలుస్తుంది కదా, బ్లాక్స్ అన్నీ కూడా ఇదిగోండి ఇట్లా ఇంత సైజ్ డిజైన్ అన్నమాట, బ్లాక్ ప్రింట్ డిజైన్ వస్తుంది. అలాగే రెండు వైపులా ప్రింటెడ్ బోర్డరు, జూట్ టెక్స్చర్ ఉన్న బోర్డరు. ఇదైతే మాత్రం చాలా సాఫ్ట్గా ఉంటుందండి, ఎలాంటి రఫ్నెస్, గుచ్చుకోవడం అలాంటిది మాత్రం ఏమీ ఉండదు. అవునమ్మా, బ్లాక్ విత్ మస్టర్డ్ కాంబినేషన్లో ఈ శారీ వచ్చిందండి. అన్నీ ఇవేనండి, బ్లాక్, మస్టర్డ్, మెహందీ గ్రీన్, డార్క్ మెరూన్, మెహందీ గ్రీన్, ఇవే రంగులు. ఒక 6-7 రంగులతోనే ఈ చీరలు తయారైపోతాయండి, ఎక్కువ కలర్స్ రావు. ఇది పళ్ళులు పెద్ద పళ్ళులు ఇచ్చారు భలేగా అసలు. బ్లౌజ్ చూసారా, సేమ్ ఇప్పుడు 3 చీరలు కదా, 3 చీరలకి సేమ్ కాంబినేషన్లో బ్లౌజులు, డిజైన్ మాత్రమే మారుతూ ఉంటుంది. మీరు గమనించినట్లయితే శారీలో వచ్చిన డిజైన్నే ఓన్లీ అవుట్లైన్ ప్రింట్ తీసుకుని బ్లౌజ్కి వేస్తున్నారండి. ఇదిగోండి చూసారా, ఇది కంప్లీట్గా అవుట్లైన్, ఇది ఫిల్ చేసిన డిజైన్ అన్నమాట. మీకు తెలిసిపోతుంది ఈజీగా. మనకి చక్కగా చీరతో మ్యాచింగ్ డిజైన్ ఉంటుంది, కానీ విడిగా బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ లుక్తో సెపరేట్ అని తెలుస్తూ ఉంటుంది. చీర అంతా ఈ ప్రింట్ వచ్చిందండి. అలాగే రెండు వైపులా ప్రింటెడ్ బోర్డరు, ఇంకా జూట్ టెక్స్చర్ అన్న బోర్డర్. ఇదిగోండి కలర్స్ చూసారా, ఇవన్నీ బ్లాక్ ప్రింటింగ్ వేసేటప్పుడు ఇట్లా అంటుతూ ఉంటాయండి. ఇది డ్యామేజ్ కిందకు రాదు, న్యాచురల్గా చేసే కలంకారీలో ఇలా అంటడం అనేది కామన్. ఏ శారీకి ఆ శారీ ఓపెన్ చేస్తుంటే చాలా బాగున్నాయండి. మీకు మెత్తగా కావాలి అంటే ఇలా యాస్టీస్గా కట్టేసుకోవచ్చు అండి. అలా కాదు, స్టిఫ్గా ఉండాలి, కొంచెం కాటన్ ఫీల్ రావాలి అంటే మంచిగా స్టార్చ్ పెట్టుకుని ఐరన్ చేసుకుంటే కూడా కాటన్ ఫీల్ వస్తుంది. ఎలా కట్టుకున్నా కూడా హుందాగా ఉంటాయండి ఈ చీరలు మాత్రం. ఇదిగోండి పళ్ళు చూపించాను కదా, బ్లౌజ్ వచ్చేసి బ్లాక్ అండ్
ఒకలాంటి గ్రే స్టోన్తో బ్లౌజ్ వచ్చింది. శారీ అంతా కూడా ఇలా ఫ్లోరల్ డిజైన్ వస్తుందండి, డార్క్ మెరూన్ కలర్ పైన. అంతేగా? అంతే అమ్మ. ఇది ఎట్లా ఉందంటే ఇంచుమించుగా బ్రౌన్ కలర్ లాగా ఉంది మెరూను. మేము నెంబర్లు వేసుకోకపోతే ఈ చీరలు మీరు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీకు అందించడం కూడా చాలా కష్టం, అంత దగ్గరగా ఉన్నాయి. రెండు వైపులా కూడా ఇలా ప్రింటెడ్ బోర్డరు ప్లస్ జూట్ టెక్స్చర్ ఉన్న బోర్డర్ కూడా వస్తుందండి. ఒక్కొక్క శారీ ఓపెన్ చేస్తూ ఉంటే ఒక్కో అద్భుతంలాగా కనపడుతుందండి. నిజంగా అంత బాగున్నాయి చీరలు. ఫ్రాక్స్ కూడా కుట్టించుకోవచ్చు కదమ్మా అంటుంది మా అమ్మాయి. నిజంగానేనండి, ఫ్రాక్స్ కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటాయి, లైట్ వెయిట్గా, సాఫ్ట్గా, ఈజీ కదా మెయింటెనెన్స్ కూడా. మనకు దీనికి పెద్దగా ఏం పెట్టక్కర్లేదు, మనం స్టార్చ్లు అవి. ఫ్రాక్ అంటే స్టార్చ్ అవసరం లేదు, ప్లస్ డ్రై వాష్లు అవి అవసరంలా, నార్మల్గా వాష్ చేసేసుకోవచ్చు. ఇదిగోండి పళ్ళు అంతా కూడా ఇలా ప్యానల్స్లో రకరకాల డిజైన్స్తో వచ్చింది. బ్లౌజ్ చూపించమ్మా. బ్లౌజ్ వచ్చి బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్లో క్రీమ్ కలర్ పైన డిజైన్ వచ్చింది అనమాట. హ్యాండ్స్ కూడా ప్రింటెడ్ బోర్డర్ వస్తుంది. చాలా బాగుంది ఈ చీర కూడా. అసలు ఏ చీర బాగుందని చెప్పాలి, అన్నీ బాగున్నాయి. ఆల్ ఓవర్ ఫ్లోరల్ ప్రింట్ వచ్చిందండి. అలాగే రెండు వైపులా ప్రింటెడ్ బోర్డర్తో పాటు ఈ జూట్ టెక్స్చర్ ఉన్న బోర్డర్ కూడా. చూడటానికి కంటికి మాత్రమే జూట్ టెక్స్చర్ అండి, పట్టుకున్నప్పుడు థ్రెడ్ ఆ ఫీల్ వచ్చేసి మనం టచ్ చేయగానే థ్రెడ్ అని తెలిసిపోతుంది. కంటికి మనం ముట్టుకోకుండా చూసినప్పుడు మాత్రమే జూట్ టెక్స్చర్ అనేది అనిపిస్తుంది. ఇది కూడా బాగుంది. ఇది డార్క్ బ్రౌన్ కలర్, కాఫీ బ్రౌన్ లాగా వస్తుందండి. అంటే దీన్ని అటు డార్కెస్ట్ మెరూన్ అనొచ్చు, ఇటు కాఫీ బ్రౌన్ కూడా అనొచ్చు. రెండిటికి దగ్గరగా ఉండే షేడ్ అనమాట. పళ్ళు వచ్చేసి ఇదిగోండి ఇలా రకరకాల ప్యానల్ డిజైన్తో ప్యానల్స్లో వచ్చింది. బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ పైన బ్లాక్ అండ్ మస్టర్డ్ ఎల్లోతో వస్తుందండి. బ్లౌజ్కి హ్యాండ్స్ ప్రింటెడ్ బోర్డరు, అలాగే జూట్ టెక్స్చర్ బోర్డర్ కూడా వస్తుంది. లైట్ వెయిట్గా మెత్తగా భలే ఉన్నాయి అసలు. శారీ అంతా ఈ విధంగా డిజైన్ వస్తుందండి, ఫ్లోరల్ డిజైను. శారీకి రెండు వైపులా ప్రింటెడ్ బోర్డర్, ఈ బోర్డర్ కూడా వస్తాయి. ఈ కలర్ కూడా ఇంతేనండి, డార్క్ మెరూన్ అని చెప్పొచ్చు. పళ్ళు అంతానేమో ప్యానల్స్లో రకరకాల డిజైన్స్తో బ్లాక్ ప్రింట్ వచ్చింది. బ్లౌజ్ చూపించమ్మా. ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసి క్రీమ్ కలర్ పైన బ్లాక్ అండ్ గ్రే కాంబినేషన్లో వచ్చింది. శారీ అంతానేమో ఇలా వస్తుందండి డిజైన్. ఈ చీరలు అన్నిటికీ కూడా కట్ చెంగు నుంచి పళ్ళు వరకు సేమ్ డిజైన్ ఉంటుందండి. పళ్ళు కూడా పెద్ద సైజులో వచ్చి చక్క ప్యానల్స్గా క్రియేట్ చేసి రకరకాల డిజైన్లు ఇచ్చారు. బ్లౌజులు అన్నీ కూడా క్రీమ్ కలర్లో ఉంటాయి. ఇక బోర్డర్స్ అన్నీ కూడా ఈ జూట్ బోర్డర్ అనేది కామన్, ప్రింటెడ్ బోర్డరు ఇట్లా రెండు వైపులా కూడా శారీ డిజైన్ బట్టి వస్తూ ఉంటాయి. చూసారు కదండి ఎలా ఉన్నాయి శారీస్. నచ్చాయా మీకు? నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి. మరిన్ని బ్యూటిఫుల్ ఐటమ్స్తో మేము ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.